బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకం ద్వారా టీజీఎండీసీకి ఏటా సుమారు 800 కోట్లకు పైగా ఆదాయం సమకూరేది. మార్కెట్లో ఎప్పుడూ ఇసుకకు కొరత ఏర్పడలేదు. బహిరంగ మార్కెట్లో పుష్కలంగా ఇసుక లభించేది. ఇసుక సరఫరాదారుల మధ్య పోటీ ఉండడంతో ఇసుక ధర టన్నుకు 1400 దాటలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి తారుమారైపోయింది. అక్రమాల్ని అరికడతామంటూ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చింది. తనిఖీల పేరుతో ఇసుక క్వారీలు సజావుగా నడవకుండా చేశారు. ఇసుక లారీలపై ఆంక్షలు విధించారు. వినియోగదారులే నేరుగా బుకింగ్లు చేసుకోవాలి అనే నిబంధన విధించారు. ఆన్లైన్ బుకింగ్లు జరగకుండా సాంకేతిక సమస్యలు సృష్టించి దళారుల్ని రంగంలోకి దింపారు. ఇసుక బజార్లను ఏర్పాటు చేసి అధికారికంగానే 1800 రూపాయల ధర ఖరారు చేశారు. జీఎస్టీ, రవాణా ఖర్చులు కలుపుకొని టన్ను ఇసుక ధర 2000 రూపాయలు దాటిపోయింది. ఒకప్పుడు 1400 రూపాయలకు ఇంటి వద్దకు చేరే ఇసుకకు ఇప్పుడు 2000 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అయినా గతంలో మాదిరిగా అందుబాటులో ఉండడం లేదు. శాండ్ బజార్లలో నాసిరకం ఇసుకను ఉంచడంతో వినియోగదారులకు నాణ్యమైన ఇసుక దొరకడమే గగనమైంది. కొత్త ఇసుక పాలసీ బెడిసి కొట్టినా ప్రభుత్వంలో చలనం రాలేదని నిర్మాణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.